అనకాపల్లి జిల్లా వేములపూడిలో డయేరియా విజృంభించింది. దీంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 37 మంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నారు. వీరిలో 13 మందిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు పాఠశాల హాస్టల్లోనే వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం ఆరా తీశారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యం కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు చూసారు, పేరెంట్ అదే మేము ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటాము అనేసి వాళ్ళు తీసుకెళ్తే నేను కూడా టీచర్ని ఇచ్చి పంపించాను. ఆ పాప రికవర్ అయిపోయింది, బాగా. ఆ పాపని ఇంకొక గంటకి నైట్ ఉన్న పిల్ల రెండో పాప కూడా మళ్ళీ పంపింగ్ వస్తుందని మళ్ళీ పీటీసీ. అసలు కళ్ళు మూసేస్తున్నావు అంటే తెరవలేకపోతున్నావా ఏంటి? కళ్ళు తిరుగుతున్నాయి. ఎన్నయ్యమ్మా మోషన్స్, వామిటింగ్స్? ఎప్పటి నుంచి అమ్మా? ఇంకొక 4 నుంచి పిహెచ్సికి షిఫ్ట్ చేయండి. వెంటనే పీటీసీకి పంపించాను. అప్పుడు వీళ్ళు చూసారు, పేరెంట్ అదే మేము ప్రైవేట్ హాస్పిటల్. తనకి మావిన అవుతాను. తను నిన్న మార్నింగ్ నుంచి మోషన్స్ జరుగుతున్నాయి అనేసి మేడం గారికి మధ్యాహ్నం ఇప్పుడే చెప్పారండి. మధ్యాహ్నం చెప్తే నైట్ కూడా మోషన్స్ అవ్వాయంట. తనైతే నిన్న మధ్యాహ్నం, ఈవినింగ్ కూడా, నిన్న నైట్ కూడా పెరుగన్నం తినని చెప్తుంది. మార్నింగ్ కల్లా సీరియస్గా అవి, మళ్ళీ మార్నింగ్ కూడా మోషన్స్, వామిటింగ్స్ రెండు కూడా అవే. అయిన తర్వాత తన కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. పేరెంట్స్కి, మా చెల్లికి అప్పుడు 10 గంటలకి టైంకి ఫోన్ చేసి చెప్పారండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రశాంతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బీఎస్కే ఎన్సీబీ. ఇలా ఇక్కడ కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు తెలిసి మా జిల్లా వైద్యాధికారి గారు ఒకసారి వెళ్ళి సిచ్యుయేషన్ ఆయనకి ఇన్ఫామ్ చేయమని చెప్పారు. అందుకే రావడం జరిగింది. ఈ హాస్టల్లో 255 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళలో మార్నింగ్ ఒక ఇద్దరికి కొంచెం లైక్ వామిటింగ్ అండ్ మోషన్స్ అవుతున్నట్టు అనిపిస్తే మన హాస్పిటల్కి పంపించారు. ట్రీట్మెంట్ ఫుడ్ పాయిజనింగ్ అండి. రాత్రి అరటికాయ కూర తిన్న తర్వాత కొంతమందికి మార్నింగ్ కిచడి తిన్నారట. మేబీ అది డైజెషన్ అయ్యి ఉండదు. ఒకసారి వాటర్ కూడా చెక్ చేస్తామండి. బాయిల్డ్ వాటర్ ఇవ్వమని చెప్తాం. మజ్జిగన్నం తిన్న తర్వాత కూడా అయింది అన్నట్టు అక్కడ నర్సిపట్నం వెళ్ళిన అమ్మాయి మజ్జిగన్నం తిన్న వల్ల నాకు పొలగైందని చెప్పింది. అంటే మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏంటి విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? డయేరియా అసలు కారణం ఏంటి? రామారావు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడిలో అయితే కూడా పూర్తిగా కూడా కస్తూరిబా పాఠశాలలో సుమారు 30 మంది పైగా కూడా కోడిగుడ్లు, అంటే ఇచ్చిన కోడిగుడ్లు కుళ్ళిపోయినవి, నాసిరకం కోడిగుడ్లు ఇవ్వడం వల్లే ఈ కలుషిత ఆహారం తిని వీళ్ళందరికీ తీవ్ర అస్వస్థతకి గురైంది. స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అయితే విద్యార్థులను తరలించారు. అందులో 6 పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని చెప్పారు. అయితే ఇక్కడ ఉండే మేడం కానీ, లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ కానీ పూర్తిగా కూడా ఎవరైతే ఎక్కడైతే కస్తూరిబా పాఠశాలలో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కనుక్కున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులందరూ కూడా ప్రజెంట్ అయితే కొంత పర్వాలేదని చెప్తున్నారు. ఒక అమ్మాయిని అయితే మాత్రం 6వ తరగతి చదువుతున్న అమ్మాయి తనుజన్ అయితే కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి ఘటనలో కోటవరట్ల సమీపంలో కూడా ఆ ఎన్జిఓ హోమ్ లో, అంటే ఒక పాస్టర్ దగ్గర ఉండే హోమ్ లో కూడా చోటు చేసుకున్నాయి. చోటు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు అలర్ట్ అవడం, తర్వాత జరిగే పరిణామాల తర్వాత పనిచేస్తాం, చూస్తామని చెప్పడం తప్ప ఆ ప్రివెన్సివ్ కేర్ ముందస్తుగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక అమ్మాయి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మిగతా 6 అయితే కూడా అక్కడ కస్తూరిబా పాఠశాల నుంచి పూర్తిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. సిహెచ్ అయ్యనపోతుడు, చింతకాల అయ్యనపోతుడు అక్కడ, అంటే మనకి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ నియోజకవర్గం, ఆయన పూర్తిగా కూడా వేములపూడి ఉండే అక్కడ నాయకులకు కూడా అలర్ట్ చేశారు. నాయకులు కూడా వెళ్ళి సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కొంత మెరుగుపడిందని మనం చెప్పుకోవచ్చు రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.